నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. దావోస్లో మొదలైన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు. సంక్షోభాల వేళ ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చ. సమ్మిళిత అభివృద్ధి సూచీలో దిగజారిన భారత్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనుకంజ. సంస్థల ఏర్పాటుకు అత్యంత విశ్వసనీయ దేశమని WEF నివేదిక. దావోస్లో చంద్రబాబు పెట్టుబడుల వేట. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో నేడు వరుస భేటీలు. అమరావతిలో కేంబ్రిడ్జ్ కేంద్రం ఏర్పాటుపై ఒప్పందం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు పునఃప్రారంభం. 2 రోజులకు కుదించాలని సర్కారు యోచన. మైనార్టీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల పర్వం. తొలి 2 విడతలకు భాజపా అభ్యర్థుల ప్రకటన. మహాకూటమి యత్నాల్లో సమాజ్వాదీ పార్టీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రోజే సంచలనం. మొదటి రౌండ్లోనే ఓటమి పాలైన 4వ సీడ్ హలెప్. రోజర్ ఫెడరర్ సహా సీడెడ్ ఆటగాళ్ల ముందంజ. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక WEF 47వ వార్షిక సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు సమస్యల్లో కూరుకుపోతున్న తీరు, పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది. వివిధ దేశాధినేతలు హాజరైన ఈ సదస్సులో సమస్యల విషయంలో ప్రభుత్వాలు తక్షణం స్పందించడం సహా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతపై సమాలోచనలు జరపనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సుకు హాజరవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై నీలినీడలు కమ్ముకోవడం, పేద ధనికుల మధ్య ఆర్థిక అంతరాలు భారీగా పెరిగిపోవడం, సమ్మిళిత వృద్ధిలో భారత్ వెనకబడిపోయిందనే అధ్యయనాల మధ్య ప్రపంచ ఆర్థిక వేదిక 2017 వార్షిక సమావేశాలు దావోస్లో నేటి నుంచి జరగనున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి వినూత్నమైన, విశ్వసనీయమైన కార్యాచరణ కోసం ఈ సమావేశాలు మార్గదర్శనం చేయనున్నాయి. 4వ పారిశ్రామిక విప్లవం మొదలవడం సహా సాంకేతికత అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలన్నింటినీ ఓ చోటికి చేరుస్తోన్న వేళ ప్రజా జీవనంలో ఎదురవుతున్న సంక్లిష్టతలు, అనిశ్చితి తొలగాలంటే పరస్పరం ఆధారపడే విధానం మరింత సహకారయుతంగా సాగాలనేది అత్యవసర ఎజెండాగా ఈ వేదిక భావిస్తోంది. సంపద వృద్ధితో పాటు భద్రత కోసం మన వ్యవస్థలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఈ సదస్సు గుర్తు చేయనుంది. ఈ మేరకు వార్షిక సమావేశాల్ని WEF వ్యవస్థాపక అధ్యక్షుడు రాత్రి లాంఛనంగా ప్రారంభించగా నేటి నుంచి చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో తొలిసారి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాల్గొంటుండగా పలు దేశాధినేతలు, ప్రముఖ సంస్థల యజమానులు, CEOలు హాజరవుతున్నారు. 100కు పైగా దేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. భారత్ తరపున కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ హాజరవుతుండగా WEF ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం కూడా సమావేశాల్లో పాల్గొంటోంది. గతేడాదిలాగే ఈసారి కూడా దావోస్ పర్యటనతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రిపేరింగ్ ఫర్ ది సిటీ సెంచరీ అనే అంశంపై మాట్లాడతారు. తర్వాత భారత్, దక్షిణాసియా వ్యూహ బృందం చర్చల్లో భారత ప్రతినిధిగా చంద్రబాబు పాల్గొంటారు. నగరాలను ఆకర్షణీయంగాను, పర్యావరణ హితంగా తీర్చిదిద్దటం, పౌరసేవల వంటి అంశాలపై చర్చిస్తారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఇవాళ తీరిక లేకుండా గడపనున్న బాబు జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగేతో సమావేశమవుతారు. సాయంత్రం టైమ్ ఇండియా అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొంటారు. షెయిర్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులతోనూ, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఛాన్సలర్ నికోలస్ డిక్స్ తో సమావేశమవుతారు. స్టాన్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వర్సిటీల ప్రతినిధులతోనూ చర్చలు జరుపుతారు. అమరావతిలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుపై కేంబ్రిడ్జ్ వర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. జనరల్ ఎలక్ట్రికల్స్, జెట్రో, జైకా, లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్, సిస్కో, మాస్టర్ కార్డు వంటి 50 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది. ఈసారి రాజధాని అమరావతి నిర్మాణం, మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ప్రాధాన్యమిస్తారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదల చేసిన వివిధ నివేదికలు భారత్ స్థితిగతుల్ని కళ్లకు కట్టాయి. సమ్మిళిత అభివృద్ధి, ప్రతిభా పాఠవాలు, ఉత్తమ నగరాల జాబితాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ బాగా వెనుకబడింది. కీలకమైన అంశాల్లో దేశ వెనుకబాటుతనాన్ని గుర్తు చేసిన నివేదికలు ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశాయి. వివిధ అభివృద్ధి సూచీల్లో వెనుకంజ వేసినప్పటికీ విశ్వసనీయతలో మాత్రం భారత్ మెరుగైన స్థితిలో ఉందని వెల్లడించాయి.
ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి సూచిలో భారత్ వెనుకబడింది. ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్న 79 దేశాలతో పోలిస్తే 60వ స్థానంలో ఉండిపోయింది. ఈ విషయంలో చైనా, పాకిస్తాన్ ముందు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధించే అసమానతల్ని తగ్గించేందుకు ఉన్న కీలక అవకాశాల్ని అనేక దేశాలు కోల్పోతున్నాయని WEF నివేదిక పేర్కొంది. కేవలం స్థూల జాతీయోత్పత్తి లెక్కల్నే కాకుండా అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి 12 ప్రామాణికాల ఆధారంగా తయారు చేసిన ఈ నివేదికలో లిథువేనియా స్థానం ఆక్రమించింది. అజర్బైజాన్, హంగేరీ 2-3 స్థానాల్లో ఉన్నాయి. రష్యా 13, చైనా 15, నేపాల్ 27, బంగ్లాదేశ్ 36, పాకిస్తాన్ 52వ స్థానంలో నిలిచాయి. పేదరికాన్ని తగ్గించుకుంటూ తలసరి జీడీపీ వృద్ధిలో మొదటి 10 దేశాల్లో ఒకటిగా భారత్ ఉన్నప్పటికీ సమ్మిళిత అభివృద్ధి సూచిలో మాత్రం స్కోరు 3.38 దాటలేదని WEF తెలిపింది. ప్రతిభా పాటవాల సూచిలో భారత్ ర్యాంకు 3 స్థానాలు దిగజారి 92కు చేరింది. ఈ విషయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా చైనాకు 4వ స్థానం దక్కింది. ప్రతిభను ఆకట్టుకోవడంలో భారత్ 114, నిలబెట్టుకోవడంలో 104వ స్థానంలో నిలిచింది. ప్రతిభను ఆకట్టుకోవడం, ఎదగడం, ఆ ప్రతిభ నిలబెట్టుకోవడంలో నగరాల పనితీరు ఆధారంగా ఓ సూచి రూపొందించగా అందులో ముంబైకి మాత్రమే చోటు లభించింది. ఈ విభాగంలో తొలి స్థానం కోపెన్హెగన్ కు దక్కింది. ఇదే సమయంలో 2017 ఎడెల్మెంట్ ట్రస్ట్ బారోమీటర్ సర్వే ప్రకారం సంస్థల పరంగా భారత్ విశ్వసనీయ దేశమని స్పష్టమైంది. అత్యంత నమ్మదగిన ప్రభుత్వాల్లో భారత ప్రభుత్వం 2వ స్థానంలో నిలిచింది. చైనా ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. సంస్థల పరంగా భారత్ అత్యంత విశ్వసనీయ దేశమని 72% మంది స్పష్టం చేశారు. తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా, చైనా, సింగపూర్, యుఏఈలు ఉన్నాయి. 2016లో చైనా, యుఏఈ తర్వాత భారత్ 3వ స్థానంలో నిలవగా ఈసారి పరిస్థితి మెరుగైంది. మరోవైపు ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం ఉందని నైపుణ్యాల విప్లవం పేరిట రూపొందించిన నివేదికలో మ్యాన్ పవర్ గ్రూప్ పేర్కొంది. భారత్లో 4వ వంతు ఉద్యోగులు తగ్గారని పేర్కొంది. ఇటలీ, గ్వాటిమాలా, పెరూ దేశాల ఉద్యోగులు మాత్రం ఆటోమేషన్ వల్ల తమకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా తగ్గిస్తూ ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించగా ప్రపంచ ద్రవ్యనిధి IMF కూడా సవరణలు చేసింది. నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణి తగ్గడం వల్ల తాత్కాలికంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వృద్ధి రేటులో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని IMF తెలిపింది. గతంలో 2016-2017 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6గా ఉంటుందని పేర్కొన్న IMF ఇప్పుడు 6.6కు సవరించింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో పేర్కొంది. తాత్కాలికంగా నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోయి వర్ధమాన దేశాల్లో భారత వృద్ధి రేటు వచ్చే 2 ఏళ్లలో గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న పశ్చిమ యూపీలోని 73 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా ఆయా నియోజకవర్గాల కోసం నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఈ నెల 27 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలి 2 విడతల పోలింగ్ కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తం 149 మంది అభ్యర్థుల జాబితాను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ జాబితా వెలువడగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించినట్లు నడ్డా తెలిపారు. 149 మందిలో యూపీ భాజపా మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్పేయి, మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మనవడు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. యూపీ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరగనుండగా ఇవాళ మరోసారి సమావేశం కానున్న భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ మరికొందరు పేర్లు ఖరారు చేయనుంది. మరోవైపు 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలకు భాజపా 64 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 40 స్థానాలున్న గోవా శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటికే 29 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా తాజాగా మరో 7 పేర్లను ప్రకటించింది. అఖిలేష్ వర్గానికే సమాజ్వాదీ పార్టీపై అజమాయిషీ సహా సైకిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ప్రకటించిన వేళ ఉత్తరప్రదేశ్లో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్తో పొత్తుపై మొదటి నుంచి అఖిలేష్ ఆసక్తి కనబరుస్తూ ఉండగా ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి అఖిలేష్ తీసుకుంటారని చెప్పారు. అటు కాంగ్రెస్ కూడా కూటమి ఏర్పాటు చేయడం ద్వారా భాజపాను అడ్డుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్
రామ్గోపాల్ యాదవ్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలుండగా 90 నుంచి 100 వరకు కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు ఆర్ఎల్డీ కూడా మహాకూటమిలో భాగస్వామి కానుంది. బీహార్లో జేడీయూ, ఆర్జేడీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి భాజపాను నిలువరించిన కాంగ్రెస్ ఇక్కడ కూడా అదే పందాలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్ సిద్ధు తాను మళ్లీ సొంత గూటికి వచ్చినట్టు ప్రకటించారు. తాను జన్మతః కాంగ్రెస్ వాదినేనని వ్యాఖ్యానించిన ఆయన పార్టీ అధిష్టానం ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. పంజాబ్లో కాంగ్రెస్ నెగ్గితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరవుతారన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. మరోవైపు సిద్ధు కాంగ్రెస్లో చేరినంత మాత్రాన తమకొచ్చిన నష్టమేమీ లేదని అకాలీదళ్ నేత, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. भारतीय जनता पार्टी के साथ मेरा कोई ऐसा मनमुटाव नहीं था। मैं कहता था संगत का असर है, मैं उनके साथ नहीं रहूंगा। वो कहते थे कि अलायंस, उन्होंने अलायंस को चुना, सिद्धू ने पंजाब को चुना। मैं पंजाब की तरफ हूं दोस्त, मेरा कोई पर्सनल एजेंडा नहीं है, मुझे कुछ चाहिए नहीं है। अगर मुझे लालच होता या गैरत होती तो मैं एक रूलिंग पार्टी को छोड़ के एक 2 साल पुरानी पार्टी के पास आता। नहीं, ऐसा कुछ नहीं है। मैं तो ये कह के आया था कि पंजाब के हित में हूं, जहां पंजाब उठता है चाहे मेरा सर्वस्व निछावर हो जाए। मैं उनके खिलाफ मैं कोई बहस में डालना नहीं चाहता हूं। जो इंसान अपने आप को मार्केट में रख दे, जो ज्यादा भाव दे, उसके साथ जो जाता है, जो उस पार्टी के साथ जाता है, उसकी आइडियोलॉजी क्या है। यही सिद्धू कांग्रेस को क्या गालियां निकालता था, गांधी परिवार को क्या गालियां निकालता था, राहुल गांधी को क्या गालियां निकालता था। अब सोनिया गांधी को अपनी मां बना ली। जो हर रोज अपनी मां बदलता है वो इंसान क्या है, उससे वैसा इंसान तो कोई किसी को ट्रस्ट नहीं करता। తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 16 నుంచి ఈ నెల 6 వరకు జరిగిన సమావేశాలు సంక్రాంతి దృష్ట్యా కొద్ది రోజుల విరామం తర్వాత నేటి నుంచి జరుగుతున్నాయి. అయితే శీతాకాల సమావేశాలను రేపటితో ముగించి బడ్జెట్ సమావేశాలను కాస్త ముందుకు జరిపి ఫిబ్రవరి చివరి వారంలోనే మొదలు పెట్టాలని తెరాస ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి శీతాకాల సమావేశాలను డిసెంబర్ 30కే ముగించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రతిపక్షాల డిమాండ్తో పాటు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండడం వల్ల ఈ సమావేశాలను పొడిగించారు. ఇవాళ ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మైనార్టీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. పుష్కలమైన అవకాశాలు సహా విపణిలో ఉన్న గిరాకీని అందిపుచ్చుకొని చేపలు, గొర్రెల పెంపకందారులు ఆదాయాన్ని పెంచుకునేలా కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షించిన ఆయన ఈ నెల 19 లేదా 20 తేదీల్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. ఫ్రీగా చేప పిల్లల సీడియడం అంటే ఆషామాషి విషయం కాదు. అసలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలే. రెండోది, గొర్రె పిల్లల్ని ప్రభుత్వమే ఇయ్యాలనేటువంటి సంకల్పం కూడా ఏ ప్రభుత్వాలు చేయలే. రేపు రాబో కాలంలో ఆ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడడానికి రేపు ఇవ్వబోయేటువంటి స్కీమ్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం సుధీర్ కమిటీ చేసిన సూచనల్ని కేసీఆర్ సర్కార్ తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లకు సంబంధించి సుధీర్ కమిటీ సూచనలపై హైదరాబాద్లో జరిగిన చర్చాగోష్ఠికి హాజరైన ఆయన ఆ సూచనల్లో రిజర్వేషన్ అంశం మినహా మిగిలినవన్నీ సర్కార్ అమలు చేయదగినవేనని పేర్కొన్నారు. అమలు అనేది ఏదో ఒక వర్గానికి మేలు చేస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. సుధీర్ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి విషయాలు తెలంగాణలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మిగతా వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఎవరికి మేలైతుంది? అందరికీ మేలైంది. డైవర్సిటీ ఇండెక్స్ అమలు చేస్తే ఎవరికి మేలైతుంది? అందరికీ మేలైంది. ఇది కేవలము ఒక్క ముస్లింలే చేయవలసిన అంశం కాదు. 50 మంది తెలంగాణ ప్రజలు నిలబడి అడగవలసిన డిమాండ్. ప్రజా రవాణా వాహనాల్లో వేగ నియంత్రికల ఏర్పాటుకు సంబంధించిన వ్యాజ్యంపై సరైన రీతిలో స్పందించనందుకు ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. వేగ నియంత్రికల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని 10 రాష్ట్రాల రవాణా శాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. ప్రజా రవాణా వాహనాల్లో కొన్నింటికి వేగ నియంత్రికల ఏర్పాటు నుంచి కేంద్రం మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సురక్షా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్రానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు న్యాయస్థానం తాకీదులిచ్చింది. వాటిపై ఇప్పటికీ స్పందించని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల తర్వాత జరిగే విచారణకు
విచారణకు హాజరు కావాలని 10 రాష్ట్రాల రవాణా శాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. రహదారి ప్రమాదాల నివారణకు కేంద్రం త్వరలోనే ప్రత్యేక బిల్లు తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతకంటే ముందు రహదారి భద్రత, ప్రమాదాల నివారణ చర్యలు విస్తృతంగా ప్రచారం చేస్తామని ఆయన ఒంగోలులో చెప్పారు. 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి ఈ నెల 19 నుంచి 25 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సేఫ్టీ మెజర్స్ మీద అన్ని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి, పద్ధతిలో రావాలని నితిన్ గడ్కరీ గారు కూడా సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మనం దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఒక 6 రాష్ట్రాలు కూడా నేను పర్యటించడం జరిగింది. అన్ని చోట్ల కూడా అధ్యయనం చేసుకుని దీని మీద రాబోయే రోజుల్లో ఒక సేఫ్టీ బిల్లును కూడా తీసుకురావాలని ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నాం. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, కలిదిండి, ఆటపాక ప్రాంతాల్లో విగ్రహాలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసి 2 వర్గాల మధ్య ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈ అంశంపై ఆయా కులాలకు చెందిన పెద్దలతోనూ మాట్లాడి హెచ్చరికలు జారీ చేశామని ఆయన చెప్పారు. విజయవాడలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పిన డీజీపీ 2003లో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఫ్లెక్సీలు, విగ్రహాల ఏర్పాటుపై నియంత్రణ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలందరూ కూడా గమనించాల్సింది, దానికి సంబంధించినటువంటి అప్రిషియేట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సంస్కృతి పెరిగిపోయింది కాబట్టి బేసికల్ గా ఇట్స్ లార్జర్ పబ్లిక్ ఏరియాలో పెడుతున్నారు. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ జనరల్ గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలదు, కానీ ప్రతి ఫ్లెక్సీకి, ప్రతి ఐడల్ కి, విగ్రహానికి చేయడం అనేటువంటిది కరెక్ట్, అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అంతుచిక్కని కారణాలతో మూత్రపిండ వ్యాధుల బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రజల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారం రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా విశాఖ పర్యటనకు వచ్చిన తర్వాత ఈ అంశంపై కదలిక మొదలైంది. ఆ ప్రాంతంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే హామీ ఇవ్వగా కిడ్నీ వ్యాధులకు కారణాలపై హోమియో పరిశోధనకు కేంద్ర ఆయుష్ విభాగం సైతం అంగీకరించింది. అందులో భాగంగా వ్యాధి కారకాలను గుర్తించి నివారణ బాధ్యతను చేపట్టేందుకు గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధన కేంద్రం సిద్దమవుతోంది. ఉద్దానం తరహాలోనే ప్రకాశం జిల్లాలోని 2 గ్రామాల ప్రజలు కూడా అంతుపట్టని దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ 2 ప్రాంతాల్లోని ప్రజలకు సరైన హోమియో వైద్యం అందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గుడివాడ ప్రాంతీయ హోమియో పరిశోధన కేంద్రం సహాయ సంచాలకుడు తెలిపారు. ఎందుకంటే ఏవైతే పదార్థాలు ఒక వ్యక్తికి టాక్సిక్ డోసులో జబ్బు కలుగచేస్తున్నాయో దానికి సంబంధించిన మెటల్స్ను హోమియోపతి వైద్యం ద్వారా తయారు చేసి వ్యక్తికి ఇస్తే బాడీలోంచి ఆ టాక్సిన్స్ తీస్తాయనే కాన్సెప్ట్ ఇది బలమైన కాన్సెప్ట్ అండి. సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా దీనికి చాలా ఉన్నాయి. దీనికి ఇమీడియట్ హెల్త్ ఇంటర్వెన్షన్ పక్కాగా హోమియోపతిలో ప్లాన్ చేయొచ్చండి. ఈ 2 ఏరియాస్ మేము కూడా మా హోమియోపతి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఒక పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు తయారు చేసి సబ్మిట్ చేసి సర్వే మరియు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా చేసి త్వరలో తీసుకొద్దామనే ఉద్దేశంతో యాక్టివ్గా వర్క్ చేస్తానండి దాని గురించి. అంతర్జాతీయ పతంగుల ఉత్సవానికి చారిత్రక ఓరుగల్లు నగరం ముస్తాబైంది. ఇప్పటికే హైదరాబాద్, యాదాద్రిలో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వేడుకకు ఏర్పాట్లు చేసింది. వివిధ రాష్ట్రాలు సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, శ్రీలంక, కంబోడియా వంటి 31 దేశాల నుంచి 50 మంది ప్రతినిధులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో కాకతీయుల కళావైభవం చాటే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. కొద్ది రోజులుగా రోజుకో మలుపు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు ఇవాళ ఉప్పల మైదానంలో జరగనున్నాయి. మాజీ క్రికెటర్ అజరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వల్ల హెచ్సీఏ అధ్యక్ష పదవి కోసం వివేక్, జయసింహ మధ్య పోరు జరగనుంది. కార్యదర్శి స్థానానికి శేష్ నారాయణ్ నామినేషన్ మాత్రమే ఆమోదం పొందినందున ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. హెచ్సీఎల్ అధ్యక్ష స్థానం కోసం బరిలో నిలిచేందుకు అజరుద్దీన్ ఆఖరి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బీసీసీఐ ఆయనపై విధించిన జీవితకాలపు నిషేధాన్ని ఇంకా ఎత్తేయనందున
కోర్టు ఆయనకు పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. సంయుక్త కార్యదర్శిగా అజహర్ వర్గానికి చెందిన రంజీ మాజీ క్రికెటర్ వంకా ప్రతాప్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కావడం వల్ల ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇంటి దగ్గరే విచారణ చేపట్టిన జస్టిస్ దుర్గాప్రసాద్ ఆయన నామినేషన్ ఆమోదించాలని ఆదేశించారు. సంయుక్త కార్యదర్శిగా వంకా ప్రతాప్, ఈ వెంకట్రామిరెడ్డి, అజ్మల్ అసద్, కోశాధికారిగా మహేంద్ర, పి అనురాధ, శ్రీనివాస్ పట్టపు పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్ష స్థానానికి అనిల్ కుమార్, ఇమ్రాన్ మహమ్మద్ బరిలో మిగిలారు. అమెరికా రాజకీయ చరిత్రలోనే తొలిసారి 5 భారత సంతతికి చెందిన వ్యక్తులు పార్లమెంటుకు ఎంపికైన వేళ వారికి కీలక కమిటీలో సభ్యత్వం లభించింది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 4 ప్రతినిధుల సభకు, 1 సెనెట్కు ఎన్నిక కాగా సిలికాన్ వ్యాలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ ఖన్నా కీలకమైన బడ్జెట్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. సియాటల్ నుంచి ఎన్నికైన ప్రమిళ జైపాల్ న్యాయ కమిటీ, షికాగోకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా కృష్ణమూర్తి విద్యా, శ్రామిక కమిటీ సహా ప్రజాస్వామ్య విధానం, స్టీరింగ్ కమిటీలో సభ్యత్వాన్ని పొందారు. 3 సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన అమీబేరా విదేశీ వ్యవహారాల కమిటీ, శాస్త్ర, అంతరిక్ష, సాంకేతిక కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. అమెరికా సెనెట్కి ఎన్నికైన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కిన కమలా హ్యారిస్ బడ్జెట్, నిఘా, పర్యావరణం, ప్రజా పనులు సహా అంతర్గత భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా స్థానం సంపాదించారు. హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన 3 ఉగ్రవాదుల్ని జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సైన్యం మట్టుబెట్టింది. అనంతనాగ్లోని అవురా అనే గ్రామంలో ముష్కరులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. సైన్యం కూడా ధీటుగా బదిలివ్వడంతో సోమవారం సాయంత్రం మొదలైన ఎదురు కాల్పులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మృతి చెందిన 3 ముష్కరులు అనంతనాగ్కు చెందిన వారే అని సైన్యం పేర్కొంది. వీరు కొద్ది రోజుల క్రితం హిమపాతంలో AK-47 తుపాకీ పట్టుకుని ఉల్లాసంగా గడిపిన దృశ్యాలు యూట్యూబ్లో కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలో మొత్తం 6 తీవ్రవాదులుండగా 3 చంపిన సైన్యం మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసింది. పెట్రోల్ ఉత్పత్తులపై మరోసారి రాయితీ విధానం వైపు మళ్లే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలుస్తున్న వేళ చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాయితీల ఊహాగానాలను తోసిపుచ్చారు. అయితే ధరలు ఇదే విధంగా పెరుగుతుంటే అవసరమైతే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తామని తెలిపిన మంత్రి రాయితీలు పేదలకే అందాలని, స్తోమత ఉన్న వారికి అవసరం లేదని వ్యాఖ్యానించారు. గత 2 నెలల్లో పెట్రోల్ ధర ₹5.21, డీజిల్ ధర ₹4.45 పెరిగింది. 2014 చివరి అర్ధభాగం తర్వాత ముడి చమురు ధరలు పతనమవుగా వాటి ఫలాల్లో సగం వినియోగదారులకు పంచి మిగతా 50% ఎక్సైజ్ సుంకం రూపంలో రాబట్టుకున్నామని ప్రధాన్ తెలిపారు. ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి అయిన రొమేనియా భామ సిమోనా హాలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ చేతిలో 3-6, 1-6 తేడాతో హాలెప్ ఓటమి పాలైంది. మిగిలిన అగ్రశ్రేణి క్రీడాకారులంతా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. దాదాపు 6 నెలల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన రోజర్ ఫెదరర్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ రెండో రౌండ్ చేరాడు. సుమారు 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఆస్ట్రియా క్రీడాకారుడు జుర్గెన్ మెల్జర్ను 7-5, 3-6, 6-2, 6-2 తేడాతో ఓడించాడు. బ్రిటన్ ఆటగాడు యాండీ ముర్రే ఉక్రెయిన్ క్రీడాకారుడు మార్చెంకోను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. కెనడా భామ బౌచర్ అమెరికా క్రీడాకారిణి చిరికోను ఓడించి రెండో రౌండ్ చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ కెర్బర్ కూడా శుభారంభాన్ని అందుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.